టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మున్సిపల్ ఎన్నికలు కత్తి మీద సాములా మారయ్య అంటే అవుననే సమాధానం వస్తోంది. తన సొంత ఇలాకాలో పార్టీని గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మహేష్ కుమార్ కు అటు బీజేపీ ఇటు ఎంఐఎం రూపంలో పెను సవాల్ ఎదురవుతోంది. ప్రధాన పార్టీల పోరులో మేయర్ సీటు ఏ పార్టీకి దక్కబోతుందన్న చర్చ జరుగుతోంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు మున్సిపల్ ఎన్నికలు కత్తి మీద సాములా మారాయా అంటే అవుననే సమాధానం వస్తోంది. తన సొంత ఇలాకాలో పార్టీని గెలిపించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న మహేష్ కుమార్కు అటు బీజేపీ ఇటు ఎంఐఎం రూపంలో పెను సవాల్ ఎదురవుతోంది. ప్రధాన పార్టీల పోరులో మేయర్ సీటు ఏ పార్టీకి దక్కబోతుందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక టీపీసీసీ చీఫ్ సొంత ఇలాకా ఇందూరులో పోటీ రసవత్రంగా మారింది. మహేష్ కుమార్ గౌడ్ తన సొంత ఇలాకా నిజామాబాద్లోనే మకాం వేశారు. ఇందూరు గడ్డపై హస్తం పార్టీ జెండా పాతేందుకు వేగంగా పావులు కదుపుతున్నారు. నిజామాబాద్లో మొత్తం 66 సీట్లుండగా ఇందులో మెజారిటీ సీట్లను దక్కించుకునేందుకు టీపీసీసీ చీఫ్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ మెజారిటీ సీట్లు దక్కని పక్షంలో ఎంఐఎంతో కలిపి అధికారం దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీ బలంగా ఉంది. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ కొనసాగుతున్నారు. ఆయన రెండోసారి భారీ మెజారిటీతో ఎంపీగా విజయం సాధించారు. అంతేకాదు జిల్లా మొత్తంపై పట్టు సాధించారు. అటు రూరల్ నియోజకవర్గంలోనూ బీజేపీ ఎమ్మెల్యేనే కొనసాగుతున్నారు. కానీ అర్బన్లో మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి ఉన్నారు. అయితే రెండు పార్టీల బలాబలాలు సమానంగా ఉండడంతో మేయర్ పీఠం ఎవరికి దక్కుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తన సొంత ఇలాకాలో మరోసారి తన పట్టు నిరూపించుకునేందుకు ఎంపీ అరవింద్ కూడా రెడీ అయ్యారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారాన్ని హోరెత్తించారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిని ఎంపీ అరవింద్ టార్గెట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేతలు మోసగాళ్లు, కేటుగాళ్లు అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు నిజామాబాద్ కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి 8 కోట్ల రూపాయల ఆస్తి పన్ను చెల్లించలేదు, కానీ ఎన్నికల టైంలో పన్ను చెల్లించి ప్రజలను మోసం చేశారని విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ మేయర్ అభ్యర్థి నరేందర్ రెడ్డి అని ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఆయన ఆస్తి పన్ను వ్యవహారం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. ఏకకాలంలో 8 కోట్లు కట్టించుకోవడం అధికార పార్టీకి ఇబ్బందిగా మారింది. మేయర్ అభ్యర్థి వ్యవహారాన్ని బీజేపీ వాడుకుంటోంది. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఈ ఒక్క అంశాన్ని జనాల్లోకి తీసుకుపోయి కమలం పార్టీకి లాభం జరిగేలా ప్రచారాన్ని హోరెత్తించారు. ఇన్ని ప్రతికూల అంశాల మధ్య టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పోరాటం సాగిస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిజామాబాద్ కార్పొరేషన్ భారం టీపీసీసీ చీఫ్ మీదే పెట్టినట్టు తెలుస్తోంది. అయితే టీపీసీసీ చీఫ్ కూడా ఇందూరులోనే మకాం వేసి అభ్యర్థుల గెలుపును తన భుజాల మీద వేసుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక నిజామాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఛాన్స్ లేదని అంటున్నారు. తమ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అయితే ఎంఐఎం పార్టీని కూడా ప్రత్యర్థిగానే భావిస్తామని చెబుతున్నారు. అయితే ఈసారి సింగిల్గానే కాంగ్రెస్ పార్టీ మేయర్ సీటును దక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదంటూ ఎంపీ అరవింద్ విసిరిన సవాల్ తాము స్వీకరించేందుకు రెడీగా ఉన్నామన్నారు. కానీ ఒక్క సీటు గెలిస్తే ఎంపీ అరవింద్ తన పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. అరవింద్ ఎంపీ అయ్యాక తెచ్చిన నిధులెన్నో చెప్పాలని ప్రశ్నించారు. కేవలం 2 ఏళ్లలో తాము ఎన్ని నిధులు తెచ్చామన్న విషయంపై చర్చించేందుకు రెడీగా ఉన్నామని అంటున్నారు. మరోవైపు ఇందూరు గడ్డపై మెజారిటీ సీట్లు గెలిచేందుకు ఎంఐఎం ప్లాన్ చేస్తోంది. నిజామాబాద్లో మైనారిటీ ఓట్లు అత్యధిక సంఖ్యలో ఉండడంతో ఆ పార్టీకి కూడా దాదాపు 20కి పైగా సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అందుకే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నేరుగా రంగంలోకి దిగిపోయి ప్రచారం నిర్వహిస్తున్నారు. మొత్తం సీట్లలో పావల వంతు సీట్లను గెలుచుకుంటే మేయర్ సీటులో ఎవరు కూర్చునేది తామే డిసైడ్ చేయవచ్చని ఓవైసీ లెక్కలు వేసుకుంటున్నారు. వీలైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని డిప్యూటీ మేయర్ సీటునైనా దక్కించుకునేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేయర్, డిప్యూటీ మేయర్ సీటులో కాంగ్రెస్ పార్టీ నేతలే ఉంటారని చెప్పడంతో రిజల్ట్స్ తర్వాతే ఎవరు మేయర్, ఎవరు డిప్యూటీ మేయర్ అనేది తేలనుంది. అయితే మేయర్ సీటుపై కాషాయ పార్టీ కూడా అంతే ధీమాగా ఉంది. ఈసారి కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు షాక్ ఇచ్చేలా ఎంపీ అరవింద్ ప్రచారం చేస్తున్నారు. అటు గులాబీ పార్టీ కూడా సైలెంట్ ఓటు బ్యాంకుపై గట్టి ఆశలే పెట్టుకున్నట్టు తెలుస్తోంది.